కీర్తనల గ్రంథం 118వ కీర్తన 8వ వాక్యంలో నాకు బాగా నచ్చిన మాట, మనుషుల్ని నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకని అక్కడ రాయబడిన మాట, మనుషుల్ని నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎప్పుడైనా కూడా మీరు ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించండి. నరుణ్ణి పొరపాటుగా నరుడే నాకు దిక్కు అనే మాట మీ నోట రానీకండి. వస్తే మీరు మోసపోతారు. అలాగని భార్య భర్త నమ్మొద్దండి, నమ్మండి. పిల్లల్ని పెంచొద్దండి, పెంచండి. కానీ వాళ్ళు మీకు దిక్కుగా ఉండకూడదు, వాళ్ళే మీ ఆధారంగా ఉండకూడదు. వాళ్ళు లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా మీరు ఉండకూడదు. మీరు ఎవరిని చూసుకొని బతకాలో తెలుసా? విశ్వాసాన్ని కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసును చూసుకుంటూ బతకాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచుకోండి. హల్లెలూయా. మీ కొరకు రక్తం చిందించిన యేసుని చూస్తూ బతకాలి. మీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని చూస్తూ బతకాలి. మీ కొరకు శాపగ్రస్తుడైన యేసుని చూస్తూ బతకాలి. మీ కొరకు మీ భార్య రక్తం చిందించలా, మీ కొరకు మీ భర్త రక్తం చిందించలా, మీ కొరకు మీ బిడ్డ రక్తం చిందించలా, మీ కొరకు నేను రక్తం చిందించలా. నన్ను నమ్ముకున్నా మీకు ప్రమాదం, మీ కుటుంబాన్ని నమ్ముకున్నా మీకు ప్రమాదం, రాజకీయ నాయకుడిని నమ్ముకున్నా మీకు ప్రమాదం. గౌరవించండి. భర్తకి టీలు, కాఫీలు, భోజనం అన్ని సదుపాయాలు సమకూర్చండి. భార్యని, పిల్లల్ని ప్రేమించండి. ఇది బంధం. కానీ మీ పరిపూర్ణమైన నమ్మకం మీ కొరకు సిలువలో రక్తం చిందించిన యేసు మీదనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అలా ఎవరైతే లేరో, నా బిడ్డ నన్ను ఆదరిస్తాడు, ఎవరు నాకు సహాయం చెప్పినా నా పెద్ద కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, అసలు నా తర్వాత అండి పాస్టర్ గారు నా కుటుంబాన్ని పోషించేది నా పెద్ద కొడుకే అన్నాడు ఒక ఆయన నాతో. ఆయన 4 ఏళ్లకి ఆ పెద్ద కొడుకు వాత పెట్టాడు ఆ కొంపలో. పెద్ద కొడుకు ఆ కొంపలో అందరికి వాత పెట్టేశాడు. ఉన్న ఆస్తిని కూడా వీడు మహా ముద్దుతో ఏం చేశాడు, పెద్ద కొడుకు రాసేశాడు. చిన్న కొడుకుల్ని వాడే చూసుకుంటాడని, చెల్లి పెళ్లి కూడా వాడే చేస్తాడని ఆస్తి అంతా పెద్ద కొడుకు రాసేసాడు. వాడు ఏం చేశాడు తెలుసా? వాడికి భార్య వచ్చిందండి అందుకే చేశాడండి అంటాడు ఇప్పటికీ ఆ తండ్రి నాతో. ఓరు దుర్మార్గుడా, భార్య చేయటం ఏంటిరా? అసలు నీ కొడుకు నీ ఆస్తి ఎలా రాశావు? నువ్వు బతికే ఉన్నావు కదా. మళ్ళీ భార్య చెప్తే చేసాడండి, లేకపోతే మా వాడు మోసగాడు కాదండి. కాదు కాదు, మీ వాడు మోసగాడు కాదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోండి. హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. సహోదరి సహోదరుడా, మన అందరూ హృదయాలు మోసమే. అవకాశం దొరికితే అందరం మోసం చేస్తాం. ఛాన్స్ దొరికితే ప్రతి ఒక్కడు మోసం చేయడానికి రెడీగా ఉంటాడు. మోసం చేయని వాడు యేసు మాత్రమే. చెప్పండి కొట్టి ప్రభువు నామాన్ని కనపరచుకుంటాం. హల్లెలూయా. అందుకే మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు యేసు మీద ఆధారపడండి, యేసునే నమ్మండి, జ్ఞానంగా బతకండి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కడి హృదయం మోసకరమైందే. రోమ 3:23 రాసింది, ఏ భేదము లేదు, అందరూ పాపులే. రోమ 3:11, 12, 13 రాసింది, ప్రతి వాని నోరు గొంతుక తెరిచిన సమాధి. ఇది అన్యులు కదండి, కాదండి, ప్రతి ఒక్కరి గొంతుక తెరిచిన సమాధే. మీరు నేను యేసు కృప ద్వారా రక్షించబడ్డాం. హల్లెలూయా. ఎందుకంటే ఈజీగా పడగొట్టే లోకం ఇది, పడగొట్టే లోకం అండి. నా జీవితంలో ఎన్నో సంఘటనలు, నిజంగా నేను పడిపోతున్న దశలో దేవుని కృప ద్వారా అమ్మగారు నన్ను లేవనెత్తారు. ఆమె హల్లెలూయా. ఆమె లేవనెత్తింది నన్ను. నేను ఎక్కువగా మనుషులను చూసే స్వభావం ఉన్నది, మీకు అందుకే స్పష్టంగా చెప్తున్నా. దైవ సేవకుల్ని చూస్తా వాళ్ళే దేవుళ్ళు అనుకున్నాను నేను ఒకప్పుడు. కాదు కాదు, బర్రె పాలిస్తుంది, పేడేస్తుంది. ఆవు పాలిస్తుంది, పేడేస్తుంది. పాలు తాగాలి, పేడ తీసేయాలి. యేసయ్య నీ మాట స్వయంగా నాతో చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళలో బలహీనతలు ఉన్నాయి. కారణం మనిషిని హృదయాలోచన కేవలం చెడ్డది. రక్షించబడిన వాడైనా మీరు జాగ్రత్తగా ఉండండి, అపవాదిని ఎదిరించండి. ఈ లోక స్నేహం వ్యభిచారంతో సమానం. యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు ఈ లోకంలో ఉన్న మనిషిని నమ్ముట దేవునికి వైరం. మీరు దేవుణ్ణి నమ్మితే గొప్ప ఆశీర్వాదం. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు 3 రిఫరెన్సెస్ చెప్పి నేను వదిలేస్తాను. దావీదు యొక్క జీవితంలో మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం అంతా మీరు తర్వాత శ్రద్ధగా చదవండి. కెయిలా అనే ప్రాంతంలో దావీదు ఉన్నాడు. సౌలు రాజు దావీదుని చంపాలని తిరుగుతున్నాడు. కెయిలా ప్రజల మీదకి ఫిలిస్తీన్లు దాడి చేసి వాళ్ళ ధాన్యాన్ని అంతా దోచుకుంటున్నారు. కెయిలా వాళ్ళు ఇశ్రాయేలీలే. దావీదు పారిపోతూ కెయిలా అనే ఊరికి వచ్చాడు. కెయిలా వాళ్ళకి దావీదు సహాయం చేశాడు. సౌలు వెతుక్కుంటూ దావీదు కెయిలా అనే పట్టణంలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వచ్చాడు. ఒక రకంగా కెయిలా వాళ్ళకి దావీదు సహాయం చేశాడు. కానీ దావీదు కెయిలా ప్రజల్ని నమ్ముకోలా, దేవుణ్ణే నమ్ముకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందుకని దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రభువా, నేను వీళ్ళకి సహాయం చేశాను కదా, సౌలు నన్ను పట్టుకోవాలని వస్తున్నాడు, వీళ్ళు నన్ను అప్పగిస్తారా సౌలు రాజుకి అని దేవుణ్ణి అడిగాడు. ఒరే, నువ్వు మేలు చేసినా వీళ్ళు నీ కీడే చేస్తారు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. దేవుడిని నమ్మాడు గనక ఆ రోజు దావీదు కాపాడబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఏ మనుషుడిని నమ్మినా మీరు కాపాడబడరు. యేసుని నమ్మండి, మీ ప్రమాదాల్లో నుంచి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 4వ వాక్యంలో నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. యెహోవాను ఆశ్రయిస్తే తప్పనిసరిగా మీరు బ్రతుకుతారు. మనిషిని ఆశ్రయిస్తే ప్రమాదం. మరలా చెప్తున్నాను నేను, భర్త భార్యలు ప్రేమగా ఉండండి, సేవకుడిని ఆదరించండి, గౌరవించండి, ప్రేమించండి, సేవకుడి మాట శ్రద్ధగా వినండి, ఆ ప్రకారం జీవించండి. కానీ మీ నమ్మకం యేసు మీద. మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా 1వ అధ్యాయంలో తన భర్త మీద ఆధారపడింది, బిడ్డనిస్తాడు అనుకుంది. కానీ ఎంతకాలమైన బిడ్డ పుట్టల. ఆమెకు అర్థమైంది, నరుణ్ణి నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని. అంటే భర్తకు విడాకులు ఇవ్వలా, భర్తను ప్రేమించింది, ఆహారం పెట్టింది, అన్ని సపరిచర్యలు చేస్తూనే ఉంది. కానీ ఆమె మనసంతా ఇశ్రాయేలు దేవుని మీద నిలిపింది. ఆమెను, హల్లెలూయా. అప్పటిదాకా నీకు బిడ్డని ఎవరిస్తారంటే నా భర్త కుస్తీ పోటీలు పడతాడు, నా భర్త నాకు బిడ్డల్ని ఇస్తాడు అనేది. ఇప్పుడు నీకు బిడ్డను ఎవరిస్తారు అక్క అని అడిగితే దేవుడు ఇవ్వాల్సిందే అనింది. ఆమెను, హల్లెలూయా. ఏమనింది? దేవుడిస్తాడు అక్క అనింది. నీకెలా తెలుసు అక్క? శారా 90 ఏళ్ళ శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నా గర్భాన్ని తెరవడా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడేవాడి మాట అది. మోసగాడైన యాకోబును మార్చిన దేవుడు నా కొడుకును మార్చడా? ఎస్, ఇది దేవుడు నమ్మటం అంటే. తాగుబోతైనా పాలు మేకని మార్చిన దేవుడు నా భర్తను మార్చడా? ఇది నమ్మకం అంటే. ఇది నమ్మకం అంటే. పక్షవాయు కలిగిన వాడిని లేపిన దేవుడు నన్ను లేపడా? ఇది నమ్మకం అంటే. మా ఆయన హాస్పిటల్ తీసుకుపోతే నేను బతుకుతాను పాస్టర్ గారండి. ఆ దుర్మార్గుడు తీసుకుపోవట్లేదండి. మీ ఆయన కాకపోతే నీ కొడుకు తీసుకుపోతాడు. ఎవడు తీసుకుపోయినా యేసు నిన్ను లేపుతాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాడు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుంటే దారిని ఎవడు సహాయం చేస్తాడు. మనిషిని నమ్ముకుంటే ఆస్తి రాయించుకునే మెడబెట్టి గెట్టేస్తాడు. నా కొడక, నువ్వే నాకు దిక్కురా అయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా. అయితే ముసలిదాన 1 ఎకరం రాసి నీకంటే నాకు ఎక్కువే ఉందిరా. పాస్టర్ చెప్పుకుంటాడు ఇజ్రాయెల్ జాగ్రత్త అని ఎప్పుడో పాపం వాక్యంలో. ఇజ్రాయెల్ మాటలేదు, దేవుడు మాటలేదు, రాసిస్తాడు ఆ కొడక
నీకంటే నాకు ఎక్కువ ఉంది, పాస్టర్ గారు నా సాక్ష్యానికి రండి. పాస్టర్ గారు సాక్ష్యానికి వస్తాడు, అక్కడ కూడా చెబుతాడు అమ్మ వద్దమ్మా అని. మళ్ళీ గట్టిగా చెప్తే ఓడదంతాడు. పాస్టర్ గారు మమ్మల్ని చెడగొడుతున్నాం అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? మేమేం చేస్తాం? టైంలో శివులో చెప్తాం అమ్మ వద్దమ్మా అని. నువ్వు వినవు, రాసిచ్చి చేస్తావు. తర్వాత ఏం చేస్తాడు వాడు? భయంకరమైన నాటకం సమాజంలో జరుగుతుంది. జాగ్రత్త ప్రియమైన యవనస్తులారా, వృద్ధులారా జాగ్రత్త. దేవుణ్ణి నమ్మండి. హన్నా దేవుణ్ణి నమ్మింది. ఎవరిస్తారు అక్క నీకు బిడ్డనే? నా దేవుడు ఇస్తాడు. శారాకి బిడ్డనిచ్చిన దేవుడు, రెబెక్కాకి బిడ్డనిచ్చిన దేవుడు నాకు ఇస్తాడు. 27 కీర్తనల 14 ప్రకారంగా 27:14 ప్రకారంగా కనిపెట్టింది, ధైర్యం కలిగింది, సమూయేలు లాంటి ప్రవక్తను పొందింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నరుని నమ్మొద్దండి, యెహోవాను ఆశ్రయించండి. నా మాట వినండి. మీ ఆధారం యేసే. మీ సేవకుడు ఏం చెప్తాడో గమనించండి, బైబిల్ ఏం చెప్తుందో గమనించండి, ప్రార్థించండి, ఆ ప్రకారం ముందుకు సాగండి. మనుషుల్ని నమ్మారంటే బహు ప్రమాదం. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. నెహెమ్యా జీవితంలో 6వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 1 నుంచి 5, 6 అధ్యాయాలు కూడా చదువుకుంటే, ఒకరోజు నెహెమ్యాని చంపడానికి శత్రువులు ప్లాన్ చేశారని ఒక పాస్టర్ గారే నేనే వచ్చి ఇజ్రాయెల్కి చెప్పాను, మీ వాళ్ళు నిన్ను చంపడానికి చూస్తున్నారా అని. ఇది అబద్ధం. నేను చెప్పింది అబద్ధం. నాకు లంచం ఇచ్చి వాళ్ళు అబద్ధం చెప్పించారు. ఆ రకంగానైనా నెహెమ్యా పారిపోతాడని. నెహెమ్యా అంటాడు, నా ఆధారం, నా ఆశ్రయదుర్గం. 41వ కీర్తన 1-2 వాక్యాల ప్రకారం ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు యేసే. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు యేసే. కీర్తన 32:34-10 ప్రకారం సింహ పిల్లలు లేమి కలిగి ఉన్న ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఈ మేలు కొదవ ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. హల్లెలూయా. ఏ మేలు కొదవ ఉండదు భయభక్తులు కలిగి ఉంటే. నేను దేవుణ్ణి ప్రేమిస్తే మన కీడు కూడా మేలుగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కగానొక్క కుమారుడైన యేసుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనకెందుకు సహాయం చేయడు? తప్పనిసరిగా చేస్తాడు. నీ నమ్మకం యేసు మీద. బయటికి వెళ్ళాక, అక్క నువ్వెవరు నమ్ముకొని చర్చికొచ్చావు? మా పాస్టర్ గారు నమ్ముకొని వచ్చానక్క. మావాడేలే, మా పెద్దనాన్న కొడుకు. ఆ సోని ఎవరు అనుకున్నా? మా అన్న కూతురే కదా, అందుకే చర్చికి వచ్చా. తెలుసా, ఎంతసేపు ఇదే మాట తప్ప ఈ చర్చికి ఎందుకు వచ్చావంటే యేసుని నమ్ముకొని వచ్చాననే మాట. ఏమి రావాలి మాట నీ నోట? పోసంపల్లి ఎందుకు వెళ్తున్నావురా అంటే, నాకు యేసు మీద నమ్మకం, ఆ సంఘములో నా దేవుడు నాతో వచ్చి ఆయన నన్ను కాపాడుతాడనే నమ్మకం. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఆ సంఘములో ఆయన ఆత్మ సంచారం చేస్తుందన్న నమ్మకం. ఈ మాట రావాలా? మా పాస్టర్ గారు ఎప్పుడు పిలిచిన హాస్పిటల్కి వస్తాడు, మా పాస్టర్ గారు కన్ను ఆపరేషన్కి వచ్చేస్తాడు నాతో పాటు. ఏమంటే ఉప్పల్లో హాస్పిటల్లో చేర్పించాడు మా పాస్టర్ గారు. ఎంత దాకా? ఎన్ని సంవత్సరాలు? నువ్వు నమ్ముకొని 4 ఏళ్ళు అయింది కదా. సరే, పాస్టర్ గారు మేలు చేశాడు, మంచిదే, నేను కాదన్నా. మీ పాస్టర్ గారు మేలు చేయడం ఆయన బాధ్యత. అది మీ పాస్టర్ గారిని దేవుడు పిలిచింది దేనికో తెలుసా? తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం ప్రకారం సత్కార్యాలు చేయడానికి ఆయన్ని పిలిచాడు దేవుడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. 4 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు వస్తున్నావు మందిరానికి అంటే, మా పాస్టర్ గారు ఆ రోజు హెల్ప్ చేశాడు, ఆ రోజు నాకు కష్టంలో ఉంటే 5,000 ఇచ్చాడు, అందుకే వస్తున్నా. ఈసారి 5,000 ఇవ్వడు, వెళ్ళిపోతావా? ఈసారి 5,000 ఇవ్వడు, వెళ్ళిపోతావా? లేదు, నువ్వు ఈ మందిరానికి ఎందుకు రావాలి తెలుసా?
నీ దేవుడు నన్ను ఈ మందిరానికి వెళ్ళమంటున్నాడు కనుక ఆ మందిరంలో నా ఆత్మకి తృప్తి ఉంది, అందుకే నేను మందిరానికి వస్తున్నాను. ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. అక్కడ ఉండే సేవకుడిగా చూసి రావాల్సింది, ఇక్కడ ఉన్న దేవుడిని చూసి రావాలి. ఆమెన్ హల్లెలూయా. ఇక్కడ మీ జీవితంలో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా అంటాడు యెషయా గ్రంథం 54:17 నీకు విరోధంగా రూపొందించబడు ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడు చెప్పాడు. రా పాస్టరో, యాజకుడా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునని నెహెమ్యా పారిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడ్డాడు నెహెమ్యా. ఈ అబద్ధం చెప్పిన నా మీద ఆధారపడలా, వాళ్ళు చంపుతారని భయపడలా. నన్ను చంపాలనుకుంటే ఏదో రోజు చచ్చిపోతాను. నేను బతకాలంటే బతుకుతానా? నేను సావాలనుకుంటే సావను, బతకాలంటే బతకను. నా కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి. ఆమెన్ హల్లెలూయా. నా కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్నాయి. ఆయన చంపారు. దేవుడి చిత్తం లేకుండా ఎవరు చేస్తాడండి దేవుడి చిత్తం లేకుండా? నెహెమ్యాకు తెలిసే సంగతి, నేను పారిపోను, చావటానికైనా సిద్ధం. ఏం జరిగింది తెలుసా? అద్భుతమైన కార్యం. దేవుడు చెప్పాడు ప్రాకారాలు కట్టమన్నాడు నెహెమ్యాని. నెహెమ్యా పారిపోనందువల్ల ప్రాకారాలు కట్టి ముగించాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నమ్ముకున్న యేసు మీద ఆధారపడండి. మీ కొరకు రక్తం చిందించిన యేసు మీద ఆధారపడండి. మీ కొరకు శాపగ్రస్తుడైన యేసు మీద ఆధారపడండి. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి. మీరు ఎలా నడవాలో నా దేవుడు చెప్తాడు. ఆమెన్ హల్లెలూయా. మీకు పూర్ణ శాంతి కలిగిస్తాడు. హల్లెలూయా. మీ కుటుంబ సమస్యల నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఆరాధనకు యోగ్యులుగా చేస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందే ఒక రోజున. ప్రతి ఒక్కరు చచ్చిపోవాల్సిందేనండి. చచ్చిపోయేదాకైనా యేసు మీద ఆధారపడి బతకండి. మనుషుల మీద ఆధారపడద్దు. హన్నా జీవితంలో కార్యం చేసిన దేవుడు, నెహెమ్యా జీవితంలో కార్యం చేసిన దేవుడు, దావీదు ప్రాణాలు కాపాడిన దేవుడు మీకు సహాయం చేయడా? తప్పనిసరిగా చేస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. తల్ల వంచండి, చిన్న తీర్మానం చేయండి. ప్రభువా, నేను నిన్నే నమ్ముకుంటాను, నీ మీదనే ఆధారపడతాను. చిన్న తీర్మానం చేయండి.